డాక్టర్ ఏఎస్ రావు గారు దేశానికే గర్వించదగిన ఒక గొప్ప సైంటిస్టు, సాంకేతిక దార్శనికుడు. ఆయన జీవిత చరిత్రని తెరకెక్కించాలనే ఉద్దేశం మాకు కలగటానికి ఒక బలీయమైన కారణం కూడా లేకపోలేదు. 2023 సంవత్సరంలో ఏఎస్ రావు గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అనుబంధంగా ఉన్న స్ఫూర్తి గ్రూపు, అలానే ఏఎస్ రావు నగర్ సొసైటీ బృందంతో కలిసి సంయుక్తంగా ఒక వర్ధంతి సభను నిర్వహించాం. అందులో నేను ఏఎస్ రావు గారి గురించి సేకరించిన సమాచారాన్ని సభికులతో పంచుకుండే సమయంలో అదే వేదిక మీద ఉన్న సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు అదంతా విని ఆయన మాతో ఏమన్నారంటే, మీరే ఎందుకు డాక్టర్ ఏఎస్ రావు గారి మీద ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ఎందుకు తీయకూడదు, ఆ నిర్మాణాన్ని మీరు చేపట్టండి, ఆయన యొక్క జీవితం, ఆయన అనుభవాలు, ఆయన పడిన ఇబ్బందులు, బాధలు, గాథలు, ఆయన దాన్ని అధిగమించి ఒక పెద్ద సైంటిస్టుగా భారతదేశం గర్వించే విధంగా ఎలా ఎదిగాడో కొత్త తరానికి, యువతకు ముఖ్యంగా ఆదర్శప్రాయమైన ఆయన జీవితాన్ని తెలియపరచడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ఆయన అన్న మాటలను ప్రేరణగా తీసుకొని నేను నా మిత్రుడు గొడుగు యాదగిరిరావు పరస్పరం చర్చించుకొని దీన్ని నిర్మించాలి ఎలాగైనా అనే భావనకు వచ్చాం. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన విరాళాలు కావాలి కాబట్టి శ్రేయోభిలాషులు, మిత్రులు, డాక్టర్ ఏఎస్ రావు గారి అభిమానులకి విరాళాల గురించి అప్పీల్ చేయటం జరిగింది. అనతి కాలంలోనే నిర్మాణానికి సరిపడా డబ్బులు పోగైనాయి. అయితే ఆ చిత్రం నిర్మాణం చేయటం గురించి మాకు డైరెక్టర్గా ఉన్నటువంటి రఘురామ్ చంద్ర గారు, అలానే టీవీ సీరియల్ నటులు, దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అయిన బిడిఎల్ సత్యనారాయణ గారు, వీళ్ళు మాకు సుందర విజ్ఞాన కేంద్ర నిర్వాహకులుగా ఉన్న ఎస్ వినయ్ కుమార్ గారి ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ సినిమా నిర్మాణానికి, ఆ చిత్ర నిర్మాణానికి మేము పూనుకున్నాం. ఎంతో ఓర్పు, నేర్పు కలిగినటువంటి రఘు గారు, అలానే బిడిఎల్ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో అనేక చోట్ల షూటింగ్ జరిగింది. ఏఎస్ రావు గారు పుట్టిన ఊరైన మోగలులో, దాని పరిసర ప్రాంతాల్లో కూడాను షూటింగ్ పూర్తయిపోయింది. దానితో ఈ చిత్రం దిగ్విజయంగా పూర్తయిందని చెప్తున్నాం. ఈ చిత్ర నిర్మాణానికి సహకరించిన వ్యక్తులు, సంస్థలు, అలానే ఈసీఐఎల్ యాజమాన్యం, దాంతోపాటు ఆనాడు ఉన్న ఏఎస్ రావు నగర్ సొసైటీ కార్యవర్గ సభ్యులకు, అందులో నటించిన నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి డాక్టర్ ఏఎస్ రావు విజ్ఞాన వేదిక తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే రచయిత ఆది గణేష్, అలానే తెలంగాణ సాంస్కృతిక ప్రజా కేంద్రం సంబంధించిన బాధ్యులైనటువంటి భూపతి వెంకటేశ్వర్ల గారికి మా కృతజ్ఞతలు. అలాగే మోగల్లో షూటింగ్ చేస్తున్న సందర్భంలో మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన భీమవరం జిల్లా సిపిఐఎం సెక్రటరీ బి బలరాం గారికి, అలానే క్రాంతిబాబు గారికి, మోగల్లు గ్రామ పార్టీ కార్యదర్శి వెంకటస్వామి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చిత్ర నిర్మాణానికి విరాళాలు అందజేసిన అనేక మంది దాతలు, రిటైర్డ్ ఈసీఎల్ ఎంప్లాయీసు, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలానే భూరి విరాళాన్ని అందించి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన సినీ నటులు కంఠంనేని శంకర్రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఏఎస్ రావు గారి చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను భద్రపరుచుకోవటమే కాకుండా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేట్లుగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని, ఆమోదిస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను. నమస్తే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అచ్చు మనిషి కష్టాల చుట్టూ, సమస్యల చుట్టూ తిరిగినట్టుగా భూమిలో 3వ వంతు నీరుంటుంది.
అలాగే మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. కానీ సంకల్పబలం అని కూడా ఒకటుంది. అది అన్నింటికన్నా బలమైనది. ఈ నేల ఎందరో మహావ్యక్తులను కన్నది, ఎందరో కారణజన్ములను చూసింది. ప్రపంచ స్థాయిలో ఒక తరాన్ని, ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన వారు ఎందరో. వీరు వేసిన అడుగులు, వారి జీవితాలు ఆదర్శవంతంగా అజరామరమైన గ్రంథంలా దారి చూపాయి. ఆకాశంలో మెరుపే మెరిసిందో, పూలవానే కురిసిందో కాని తెలుగునేల పులకించిపోయేలా, తెలుగు జాతి గర్వించేలా ఒక వ్యక్తి అడుగులు సాగాయి. ఆ వ్యక్తి కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతుడు, అందరివాడు, అందరి బంధువు. అతన్ని చూసిన ఆకాశం ముసిముసి నవ్వులు నవ్వుతుంది. తనను మోసిన భూమి ఆ పాదస్పర్శకి ఇప్పటికీ పులకించిపోతూనే ఉంటుంది. అదొక పేరు కాదు, ఒక వ్యవస్థ. ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. సాధారణ స్థాయి నుంచి అసాధారణంగా ఎదిగి దేశానికి, రాష్ట్రానికి సాంకేతిక విప్లవం తెచ్చిన వీరుడి గాథ. అశేష ఆవిష్కరణలు చేసి కూడా ఏం తెలియని వాడిలా మందహాసం చేసే మహానుభావుడి జైత్రయాత్ర. అయ్యగారి సాంబశివరావు. ఆయనే ఏఎస్ రావు. ఎప్పుడైనా చరిత్ర పుస్తకాలలో నిద్రపోతుందేమో కాని ఏఎస్ రావు లక్షల మంది గుండెల్లో అపురూపమైన జ్ఞాపకంలా నిలిచిపోయాడు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది. అవును, కాళోజీగారన్నది నిజం. ఇది నిజం చెయ్యడానికి ఎన్ని త్యాగాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కదా. కంటికి కనిపించే లక్ష్యం ఎంత దూరమైనా సంకల్పబలంతో సాగిపోతే కష్టం కష్టమే కాదు. బాల్యం అందమైనదే, కాని అది అందరిది కాదు కదా. ఆకలి కడుపు, ఒంటరి అడుగులు, నగ్నపాదాల నడక ఏ ప్రస్థానానికో అప్పుడు ఎవరికి ఎరుక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోగల్లు అనే గ్రామంలో అయ్యగారి సాంబశివరావు జన్మించారు. ఈ ఊరికో చరిత్ర ఉంది. ఇక్కడే తెల్లవారి గుండెల్లో నిదురించిన అల్లూరి సీతారామరాజు జన్మించాడు. ఏఎస్ఆర్ అంటే పొడి అక్షరాలలో ఇద్దరి పేర్లు ధ్వనిస్తాయి. ఇద్దరూ యోధులే. ఒకరు విప్లవ పోరాటం చేస్తే ఇంకొకరు సాంకేతిక విప్లవం సాధించారు. 1914వ సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన వెంకటాచలం సుందరమ్మ దంపతులకు 3వ సంతానంగా ఏఎస్ రావు జన్మించారు. తనకి 2 అన్నయ్యలు. పేదరికం మాత్రం పెద్దన్నయ్య. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆకాశమే నీ హద్దు అయినప్పుడు కష్టాలు, కన్నీళ్లు ఆ చిన్ని అడుగులను ఆపగలవా ఏంటి? ఒరే ఒరే తొయ్యకండ్రా, చైన్ ఊడిపోయింది. నేను పెడతా చైను. ఒరే తప్పుకోండ్రా, నేను పెడతాను. అరే చి, మీతో అవ్వదురా, సాంబుల్లా ఉన్నాడే. సాంబులు వస్తున్నాడ్రా, మీతో అవ్వదు, ఆడుతూనే అవద్ది. అరే కొంచెం ఈ చైన్ ఎక్కించరా. ఒరే సాంబులు, ఈ చైన్ ఎక్కించరా, మాతో అవ్వట్లేదు.
భలే భలే సాంబులు భలే తెలివైనోడ్రా. ఇదే సాంబులు పెద్దయ్యాక భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రంగంలో అద్భుతాలు చేయగలడని ఎవరికి తెలుసు? కాలం మారుతున్నా సాంబులు కుటుంబ పరిస్థితి మారలేదు. సాంబులు వయస్సుతో పాటే పేదరికమూ పెరుగుతోంది. ఎలాగోలా ప్రాథమిక విద్య ముగిసింది. హైస్కూల్ విద్య ప్రశ్నార్థకంగా మారింది. ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా. నమస్కారం అయ్యా. భోజనం కావాలా? మరేం కావాలి? చదువు కావాలయ్యా. పుస్తకాలు కావాలి. నీ మాటల్లో స్పష్టత, నీ కళ్ళల్లో తేజస్సు చూస్తుంటే భవిష్యత్తులో అద్భుతాలు చేసేట్లుగా ఉన్నావు. తప్పకుండా చదివిస్తాను. పద. ఏమీ సేతురా. చదివిస్తాను రా. నమస్కారం మాస్టారు. ఓ మంచి మనసున్న పెద్దాయన మీ స్కూల్లో సాంబులుని తణుకు హైస్కూల్లో చేర్పించారు. అక్షరాలు దొరికాయి, పుస్తకాలు దొరికాయి, అన్నమే దొరకలేదు. ఆకలి మనిషికి గొప్ప గురువు. అది నేర్పించినన్ని పాఠాలు ఇంకెవరూ నేర్పరు. చదువుకోవాలి అనే సాంబులు సంకల్పం ఒకవైపు, ఆకలి మరోవైపు. చివరికి వారాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మెలుకొనవే రామ తులసి, మెలుకొనవే కృష్ణ తులసి, మెలుకొనవే లక్ష్మీ తులసి, మెలుకొనవమ్మా, మెలుకో తల్లి, మేలుకోవమ్మా. నమస్కారం అమ్మా. ఏం నాయనా? వారాలు చేసుకోవడానికి వచ్చానమ్మా. వారాలా? అవునమ్మా. నువ్వు మావాడివేనా? అదేనయ్యా, బ్రాహ్మల పిల్లాడివేనా అని. అవునమ్మా. మా గోత్రమేనా? బ్రాహ్మల పిల్లాడనేగా చెప్పాడు. చూద్దాం. నగుమోగనలేని నాజాలి తెలిసే, నగుమోము కనలేని నాజాలి తెలిసే, నన్ను రాధ శ్రీ రఘువర. యాండోయ్, సాంబులు మన కులం వాడే గాని మన శాఖవాడు కాదు కదా. గోత్రమూ కలవట్లేదు. మన శాఖవాడేనే. కాదంటే నువ్వన్నట్టు గోత్రం కలవట్లేదు. సరేలే, ఇప్పటికి నా మాట వినవే. తను చెప్తోంది నిజమే కదా. అయినా మనమెందుకు పెట్టాలి గోత్రం కలవనప్పుడు? నిజమే లేవే. ఆకలి మనుషులకి ఉంటుంది కానీ శాఖలకి గోత్రాలకి ఉంటుందిటే. ఆకలేసి పెట్టమంటున్నాడు కదే. అలా అని అందరినీ పిలిచి పెడతారటండి? అందరికీ పెట్టమని ఎందుకంటానే, మనవాడేగా. సర్లేవే, ఊరుకో. వింటే బాధపడతాడే. మీరు అలా అంటే ఎలాగా? ఏదో మనకున్న దాంట్లో మనకున్న దానిలో పెట్టచ్చు, కానీ అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టరు. వీడు కొప్పుకున్నాను సరే, ఇంకెవరికి నేను పెట్టలేను, నా వల్ల కాదు. మీరు పెట్టమన్నా నేను పెట్టను. మనుషులకే కులం గాని ఆకలికి కులం లేదుగా పట్టెడన్నం పెట్టడానికి. నరం లేని నాలుకకు ఈ నరులకు కులం శాఖలు అడ్డొచ్చాయి. అప్పుడే సాంబులు మనసులో కులాలు, మతాలు, దేవుడు, నమ్మకాలు వీటన్నింటి మీద ఒక అవగాహనొచ్చింది. కులమే ఒక విషవృక్షం చూడగా
అందులో శాఖలొకటి నీచంగా అన్నము పెట్టు ఏమ్మా, పుణ్యము చదువు ఎలా సాగుతుంది? దక్కునా బాగా సాగుతుందండి. బాగా చదువుకుంటున్నావు కదా? బాగా చదువుతున్నా. చదువుకోమ్మా. మంచి స్థాయికి రావాలి నువ్వు. ఇంకా బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదిగి అందరికీ పేరు తేవాలి. అలాగేనండి. అలాగే చేస్తావు కదూ? అలాగేనండి. ఆకలిస్తున్నట్టుంది, త్వరగా వడ్డించు. ఏ జన్మలో ఏం రుణపడున్నానో నాయనా, ఈ జన్మలో నీకు వండి పెట్టాల్సి వస్తోంది. వద్దంటే వెండు మా ఆయన. నువ్వు వడ్డించవే. కర్మ, నా కర్మరా. నువ్వు భోంచేయి బాబు, నువ్వు భోంచేయి నాయనా. చదువుకోవాలన్న ఉక్కు సంకల్పం ముందు నువ్వు భోంచేయి. కాలం, భోంచేయి. కన్నీళ్లు, కష్టాలు ఓడిపోయాయి. కాని విచ్చుకత్తుల్లాంటి ఆ మాటలు, కళ్ల ముందు కనిపిస్తోన్న కులాల కుళ్ళు సాంబులు కళ్ళు తెరిపించాయి. మన శాఖవాడు కాదు కదా. ఇలాంటి సంఘటనలే ఏ జన్మలో సాంబులను ఏం రుణపడున్నానో నాయనా, నాస్తికవాదం ఈ వైపు జన్మలో నీకు వండి నడిపించాయి. పెట్టాల్సి వస్తోంది. వద్దంటే చివరిదాకా నాస్తికుడిగా, మానవతావాదిగా తన ప్రయాణం సాగించాడు. వారాలు చేసుకునే సాంబులకు వారానికి 7 రోజులుండడం పెద్ద గండాన్ని తెచ్చిపెట్టింది. అతి కష్టం మీద 5 రోజులు వారాలు చేసుకోగలిగాడు. మిగిలిన శని, ఆదివారాలు మినుములు నానబెట్టుకొని తింటూ కడుపు నింపుకున్నాడు. కష్టాన్ని తన సంకల్పబలంతో అధిగమించాడు. ఓ విద్యార్థులారా, స్మార్ట్ ఫోన్ లేకుంటే మీకిప్పుడు కష్టం. ఖరీదైన బైకులు, బట్టలు లేకపోవడం మీకు పెద్ద కష్టం. నిజమైన కష్టమంటే ఇదే మీకు ఈనాడు. అబ్బా తొందరగా తెమ్మలండి. బా ఈరోజు మేము పెళ్లి భోజనంకి వెళ్తున్నాం. వంట చేయలేదు. వెళ్ళు. నువ్వొకటి దాపురించావు మాకు. ఒక రండి. పూట తింటే ఇంకో పూట ఎప్పుడు తింటామో తెలియకపోవడం కష్టమంటే. అక్షరాలను నేర్చుకునే ఆరాటం, ఆకలి కడుపును నింపుకునే పోరాటం, తన కంచంలో 4 మెతుకులకు కూడా సరిగ్గా నోచుకోని సాంబులు పెద్దయ్యాక ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు. ఇది కదా ఎదగడమంటే, ఇది కదా మనిషి జీవన గమనమంటే. సాంబులు వారాలు చేసుకుంటూ మంచి మార్కులతో పాసయ్యాడు. వారానికి 5 రోజులే అన్నం తింటూ హైస్కూల్ విద్య పూర్తి చేశాడు. పై చదువు చదవడమెలా అన్నది సమస్యగా మారింది. ఒక సమస్యలోంచి మరో సమస్యలోకి మారడమే కదా మనిషి జీవితం అంటే. సంకల్పబలం ఒక్కటే సాంబులుని ధైర్యంగా నిలిపింది. ఇంత మంచి మార్కులు తెచ్చుకుని కాలేజీలో సీటు గురించి ఆలోచిస్తున్నావా? విజయనగరం కళాశాలలో అప్లై చేద్దువు గాని. పద పద. విజయనగరం మహారాజావారి కాలేజీలో మెరిట్ ఆధారంగా సాంబులకు సీటు, హాస్టల్ వసతి, భోజనం దొరికాయి. కాని ఫీజులు, పుస్తకాలు మాత్రం దొరకలేదు. నేనున్నానని ఏడిపించే దారిద్ర్యంతో సాంబులు యుద్ధం మాత్రం ఆగలేదు. దీవించండమ్మా. విజయనగరంలో చదువు పూర్తి చేశాక బంధుమిత్రుల, ఇతరుల ఆర్థిక సాయంతో బెనారస్ హిందూ యూనివర్సిటీలోకి బిఎస్సి చదువు కోసం అడుగుపెట్టాడు. ఎక్కడికెళ్లినా పేదరికం నీడలా తనను వెంటాడుతూనే ఉంది. పరీక్షలొచ్చాయి, కాని పుస్తకాలు లేవు. కొనుక్కునే స్తోమత లేదు. చదువుకోవాలి అనే సంకల్పం మాత్రమే ఉంది సాంబులులో. అదొక్కటి చాలుగదా. పరీక్షలప్పుడు అందరు విద్యార్థులు రేపటి పరీక్ష సబ్జెక్టు చదువుతుంటే ఆ పుస్తకాలు అడిగితే ఎవ్వరూ ఇవ్వరు కాబట్టి ఎల్లుండి జరగబోయే పరీక్షా పుస్తకాలను సాంబులు ఆ రోజు మిత్రుల వద్ద అడిగి తీసుకుని చదివేవాడు. ఏరా, చదువుతున్నావా? అవును, చదువుతున్నా సాంబశివ. నాకెల్లుండి పరీక్షకు పుస్తకాలిస్తావా? ఏరా సాంబశివ, అందరూ రేపటి పరీక్ష కోసం ఆరాటపడుతుంటే నువ్వేంటి ఎల్లుండి పరీక్ష తాలూకా పుస్తకాలు అడుగుతున్నావు? నా దగ్గర అచ్చు పుస్తకాలు లేవు కదరా. ఒకరోజు అన్నం లేకపోతే పస్తులు పడుకుంటాన్రా.
అదే అక్షరాలు దొరక్కపోతే, అంటే పుస్తకాలు లేకపోతే ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంటుందిరా. నేను రేపటి పరీక్షకు నిన్నే చదివేసుకున్నాను. ఎల్లుండి పరీక్షకు పుస్తకాలు కావాలరా. ఈ పరీక్షలు తొందరగా ముగిసిపోతే బాగుండు సాంబశివ. జీవితం అంటే రోజు పరీక్షే మిత్రమా. సరే మరి నేను ఉంటాను. సరే సాంబశివ. ఎంత గొప్ప ఆలోచన! జీవితం వడ్డించిన విస్తరిలో ఉన్న గోల్డెన్ స్పూన్తో పుట్టిన, చదువును నిర్లక్ష్యం చేస్తున్న ఈ దేశ భావితరాల వారసులారా, చూస్తున్నారా సాంబులు కష్టాలు? పరీక్షలైతే ఏదో విధంగా చదివాడు కాని మొదటి సంవత్సరం ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు సాంబుల్ని. కాని మంచి మనసున్న అప్పటి యూనివర్సిటీ కమిటీ చైర్మన్ అయిన నమస్కారం సార్. మదన్ మోహన్ మాలవ్యను కలిసి తన పరిస్థితిని వివరించాడు. పరీక్ష రాయాలంటే ఫీజు కట్టాలిగా, ఆ విషయం తెలీదా? నాకు కొంచెం గడివివ్వండి సార్. పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యావా? ఎస్ సార్. పాస్ అవుతావుగా? తప్పకుండా పాస్ అవుతాను సార్. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను. నా జీవితంలో నన్ను చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వాటన్నింటికీ నా చదువుతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నాను సార్. దయచేసి నన్ను ఎగ్జామ్స్ రాయడానికి అలో చేయండి సార్. మాలవ్య అర్థం చేసుకుని అనుమతించాడు. నీ కళ్ళలోని తేజస్సులో ఆ భారతావని భావి వెలుగులు కనిపిస్తున్నాయి. అలాగే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 1వ సంవత్సరం 2వ సంవత్సరం కూడా ఇలానే జరిగింది. ఫీజు కట్టలేదు. రూల్స్ ప్రకారం అతణ్ణి ఫైనల్ పరీక్షలు రాయనీయమని తేల్చి చెప్పారు. 3 ఏళ్ల శ్రమ, 3 ఏళ్ల కష్టం, చివరికి పరీక్ష రాయకుండా ఆగే పరిస్థితి. కళ్లల్లో కన్నీళ్లు. తన ప్రయాణం, తన కష్టాలు, తన సంకల్పం అన్నీ గుర్తుకొచ్చాయి. కాని ఏం చెయ్యలేని పరిస్థితి. కళ్ల నిండా నీళ్లు, గుండెల నిండా దుఃఖం. తన పరిస్థితిని చెబుతూ ఇక ఇంటికొస్తున్నాను అని సాంబులు తన అన్నకు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏంటండి అదోలా ఉన్నారు? ఎందుకలా ఉన్నారండి? సాంబులకేమైంది? ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు. వాడు టెలిగ్రామ్ ఇచ్చాడు. చదువు మానేసి తిరిగొచ్చేస్తున్నట్ట. ఆ టెలిగ్రామ్ చూశాక డబ్బులు కట్టలేకపోతున్నందుకు వాళ్ళన్నయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. పాపం సాంబులు. 3 ఏళ్ల కష్టం వృధా అయిపోతోంది. అయ్యయ్యో. డబ్బులు కట్టలేని స్థితి తనది. కాలం ఎంత కష్టం తెస్తుందో చూడు. మనం కూడా ఏం చెయ్యలేని పరిస్థితి. ఆ దేవుడే ఏదైనా కాస్తంత దారి చూయిస్తే బావున్ను.
సరే, మీరు భోంచేయండి. ఏంటే ఇది? ఏం చేస్తున్నావు? సాంబుల్ చదువుకోవాలండి. వాడు పరీక్షలు రాయాలి. వాడు చాలా చురుకైనవాడు. ఇవి అమ్మి డబ్బులిచ్చిరండి. సరే, నేను ఆ పని మీద ఉంటా. నువ్వు కాస్త ఎంగిలిపడు. సరే. ఆ అర్ధరాత్రి చీకట్లో పోస్ట్ మాస్టర్ శ్రీ పైడిమర్రి వెంకట్రామయ్య, సాంబులు అన్నయ్య వెళ్లి సాంబులుకు టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామ్. ఇంటి నుంచి టెలిగ్రామ్. డోంట్ స్టార్ట్, మనీ ఫాలోస్. పోస్ట్ మాస్టర్ గారి భార్య దయ వల్ల సాంబులు పరీక్షలు రాశాడు. బిఎస్సి తరువాత ఎంఎస్సిలో చేరాడు. అదే సంవత్సరం కాకినాడ వాస్తవ్యులైన అన్నపూర్ణమ్మ గారితో వివాహం జరిగింది. 1939వ సంవత్సరంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుండి ఎంఎస్సి పట్టా అందుకున్నారు. ఇదే యూనివర్సిటీలో డెమాన్స్ట్రేటర్గా చేరారు. 5 ఏళ్లు ఉద్యోగం చేశారు. స్వాతంత్ర్యోద్యమాలు ఉద్ధృతంగా నడుస్తోన్న రోజులవి. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆచార్య రంగా లాంటి వారు యూనివర్సిటీకొచ్చి ఇచ్చే ఉపన్యాసాలను విన్న సాంబులులో దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసింది. ఈ దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపనకు అప్పుడే బీజం పడింది. భూమిలో విత్తనం నాటితే అది కొన్నాళ్లకు భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుతుంది. సంకల్పం కూడా అంతే. కష్టాలను ఎదిరిస్తూ, కాలాన్ని ప్రశ్నిస్తూ సాంబులు జీవితం సాగింది. ఎంఎస్సి అయ్యాక అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులకై తన బ్యాచ్ వాళ్లు ట్రై చేస్తున్నారని తెలిసి తాను వెళ్తే బాగుండును అననుకున్నాడు సాంబులు. వెళ్లాలంటే ఖర్చులు ఊహలకందనివిగా ఉన్నాయి. నమస్కారం సార్. నేను మీకు ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు? సాయం అనేది ఒక విత్తనం లాంటిదని నేను నమ్ముతాను. ఒక విత్తనం భూమిలో నాటితే అది మొలకెత్తి, పుష్పించి, ఫలించి ఎంతోమందికి ఆకలి తీరుస్తుంది, నీడనిస్తుంది. బాగా చెప్పేవయ్యా. నాకు చదువుకునేవాళ్ళన్నా, చదువు చెప్పేవాళ్ళన్నా చాలా ఇష్టం. మీకు తప్పక సహాయం చేస్తాను. అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రికమెండేషన్ లెటర్తో సాంబులుకు అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. టాటా ఎండోమెంట్ సంస్థ వారు అప్పుగా కొంత, స్కాలర్షిప్గా కొంత సాయం అందించారు. సాంబులు అమెరికా పయనమయ్యారు. అప్పటికే తనకి అన్నపూర్ణమ్మకి ఓ పాప పుట్టింది. 1945 నుండి 1947 వరకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు సాంబులు. నీరులేని ప్రదేశాల్లో రాతి పొరల్లో పెరిగే చెట్ల వేళ్లు రాతి పొరల్లోకి చొచ్చుకొనిపోయి అక్కడి నీటిని స్వీకరించి ఎదుగుతాయి. ఓర్పు సహనంతో ఎదిగే సాంబులులాగా ఒక జీవితం ముందు తరాలకు పాఠాలుగా మారడం, ఒక మేధస్సు దేశానికి వరంలా మారడం అంటే ఏంటో సాంబులు చేసి చూపించారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హ్యూలెట్ ప్యాకర్డ్, హెచ్పి సంస్థ స్థాపకులైన డేవిడ్ ప్యాకర్డ్ సాంబులుకు రూమ్మేట్ కావడం విశేషం. సాంబులును తను అక్కడే ఉండమన్నారు, అద్భుతాలు చేద్దామన్నారు. కానీ అద్భుతాలు భారతదేశంలో కదా చెయ్యాల్సింది. అక్కడే ఉంటే గొప్పవాడయ్యేవారేమో, అక్కడే కంపెనీ స్థాపించి డబ్బు పేరు సంపాదించేవాడేమో. కానీ గొప్ప దేశభక్తుడు కాబట్టి అవన్నీ కాదని మాతృదేశానికొచ్చారు. తిరిగొచ్చాక తెలిసింది తన పాప అనారోగ్యాలతో ఈ లోకాన్ని విడిచిందని. తను తెచ్చిన బట్టలు, బార్బీ బొమ్మను ఎవరికివ్వాలి, ఏం చెయ్యాలి? కర్తవ్యం తెలిసిన వారికి కన్నీళ్లు తాత్కాలిక అడ్డుతెరలే. దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని మళ్లీ అడుగులు ముందుకేశాడు. ఒక అడుగు ఇంకో అడుగు వేయిస్తుంది. అదే ధైర్యాన్నిస్తుంది. అదే లక్షల మందికి సాయపడుతుంది. టాటా ఎండోమెంట్ వారిచ్చిన అప్పు తీర్చడానికి టాటా ఎండోమెంట్ ఆఫీసుకెళ్లాడు సాంబులు. ఇక్కడే భారతదేశపు సాంకేతిక చరిత్ర ఓ మలుపు తిరిగింది. బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్లో ప్రముఖ శాస్త్రవేత్త హోమీజే బాబా కాస్మిక్ కిరణాలపై పరిశోధన చేస్తున్నారు. తనను కలవమని సలహా ఇచ్చారు టాటా సంస్థ వారు. ఈ సలహా, ఈ కలయిక భారతదేశ సాంకేతిక నడవడినే మార్చేసింది. ఈ సంస్థలో ఫిజిక్స్ హెడ్గా పనిచేస్తున్న నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్తో కూడా పరిచయం ఏర్పడింది ఏఎస్ రావు గారికి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే ఏఎస్ రావు, హోమీజే బాబాలు కలిశారు. ఈ కలయిక 20 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ 20 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు. దేశాన్ని సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేశారు. హోమీజే బాబా ప్రమాదవశాత్తు మరణించాక ఏఎస్ రావు గారి బాధ్యత మరింత పెరిగింది. కాస్మిక్ కిరణాల పరిశోధన బాధ్యత ఏఎస్ రావు గారు తీసుకున్నారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ట్రాంబేకి మారిన తరువాత ఎలక్ట్రానిక్స్ విభాగానికి ఏఎస్ రావు గారు ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కంగ్రాచ్యులేషన్స్ సార్. అది మొదలు భారతదేశంలో సాంకేతికత పరుగులు తీయడం ప్రారంభించింది. భారతదేశ తొలి పరమాణువు రియాక్టర్ అప్సరా రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించిన వారిలో ఏఎస్ రావు గారు ఒకరు.
ఒకరోజు సాంబులు తను నడిచిన నేల తాను పుట్టిన గ్రామానికెళ్ళాడు. సుబ్బమ్మలా ఉంది. సుబ్బమ్మ, ఎవరండి మీరు? నేను సుబ్బమ్మ, సాంబుల్ని. చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్నాను కదా, గుర్తొచ్చానా? సాంబులు నువ్వా? నువ్వు చిన్నప్పుడు నాకెన్నోసార్లు నువ్వుండ్లు ఇచ్చేదాను, గుర్తుందా? నీకోసం స్వీట్స్ తీసుకొచ్చా, తీసుకో. అప్పటి విషయాలు నువ్వింకా మర్చిపోలేదా సాంబులు? చేసిన దానాన్ని మర్చిపోవచ్చు, కానీ పొందిన సాయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వస్తాను సుబ్బమ్మ. అలాగే సాంబులు. పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం సాంబులులో ఉన్న గొప్ప లక్షణం. 1962లో చైనాతో జరిగిన యుద్ధం భారతదేశానికి యుద్ధ పరికరాల అవసరాన్ని తెలియజెప్పింది. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న యుద్ధ పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో స్వదేశీ పరిజ్ఞానంతో సొంతంగా తయారు చేసుకోవాలని నెహ్రూ గారు హోమీజే బాభా సారథ్యంలో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ప్రధాన పాత్రధారి ఏఎస్ రావు గారు. ఈ కమిటీ 3 ఏళ్లు అధ్యయనం చేసి సొంతంగా పరికరాలు తయారు చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలో రిపోర్టు తయారు చేశాక ఆ రిపోర్టును సమర్పించక ముందే హోమీజే బాభా 1966లో స్విట్జర్లాండ్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తరువాత ఆ కమిటీకి విక్రమ్ సారాభాయ్ అధ్యక్షులయ్యారు. ఆ కమిటీ సిఫారసుల ఫలితంగా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఒకటి అవసరమని కమిటీ సూచించింది. ఈ రిపోర్టును యథాతథంగా అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి సమర్పించారు. అయితే ప్రభుత్వ రంగ ప్రైవేటు రంగ సంస్థలకి అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కేంద్రం ఎక్కడ ఉండాలని అందరూ చర్చలు కొనసాగించారు. బొంబాయి కేంద్రంగా ఉండాలని కొందరు, లేదు ఇంకోచోట ఉండాలని, రాజకీయ నాయకులు తమ ప్రాంతంలోనే ఉండాలని అంటుంటే ఎందరో బొంబాయిలోనే ఉండాలని తీవ్రంగా ప్రయత్నించినా ఏఎస్ రావు గారు మాత్రం ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి ఆ సంస్థ హైదరాబాదులో స్థాపించేలా ఒప్పించారు. అదే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ECIL. ఇది ఏఎస్ రావు గారు తెలుగువారికిచ్చిన గొప్ప వరం. ఆయన పట్టుదల, ఆయన ముందు చూపే వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. ఆయన ఒక్కో ఆలోచన కొత్త కొత్త ఉత్పత్తులకు శ్రీకారం చుట్టింది. 1970వ ప్రాంతంలో కంప్యూటర్ అంటేనే తెలియని రోజుల్లోనే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన TDC-12 అనే కంప్యూటర్, దాని తరువాత జనరేషన్ అయిన TDC-16, TDC-32 లాంటి కంప్యూటర్స్ తయారు చేసిన ఘనత ECILదే. మన దేశంలోని తొలితరం కంప్యూటర్ ప్రముఖులంతా ECILలో పనిచేసి వెళ్లిన వారే అవడం విశేషం. ECIL సంస్థ తయారు చేసిన కంప్యూటర్స్ ఎన్నో అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడ్డాయి. ECIL తయారు చేసిన కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు సామాన్య మానవులకు, రైతులకు, వ్యవసాయ వైద్య రంగాలలో కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. ECTV మొదలు రైల్వే రిజర్వేషన్స్ కోసం, బ్యాంకుల ఆధునీకరణ కోసం, దూరదర్శన్ కోసం, సైట్ కార్యక్రమాలకు టీవీలు, ఫ్యాక్స్ మిషన్లు తయారు చేసివ్వడం ECIL ఘనతే. మనం ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల రూపకల్పన ఏఎస్ రావు గారిదే. విమానాశ్రయాలలో స్కానింగ్ మిషన్లు, ఇంకా రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన
న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కంట్రోల్ సిస్టమ్స్ మొదలైన వాటన్నింటి రూపకల్పన వెనుక చోదక శక్తి ఏఎస్ రావు గారే కావడం గొప్ప విషయం. యుద్ధ రంగాలలో అవసరమయ్యే కొన్ని ఎలక్ట్రానిక్ ఫ్యూజులు ఈసీఐఎల్ 10 లక్షలకు పైగా తయారు చేస్తే అందులో ఏ ఒక్కటి ఫెయిల్ కాకపోవడం ఈసీఐఎల్ నాణ్యతా ప్రమాణాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హోమీ బాబాకు, ఏఎస్ రావు గారికి, విక్రమ్ సారాభాయికి సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబనతో భారతదేశం అభివృద్ధి చెందాలని, ఎలక్ట్రానిక్స్ రంగంలో, అణు విభాగంలో ఎవరి భుజస్కంధాలపైన మనం ఆధారపడకూడదని చెప్పేసి చాలా పట్టుదల ఉండేది. హోమీ బాబా ఎయిర్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు విక్రమ్ సారాభాయి చేతిలో పగ్గాలు వెళ్ళాయి. అప్పుడు ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ని ఒక కమర్షియల్ స్కేల్లో చేయటం అనేది సబబని, దాన్ని కూడా దేశంలో విజయవంతంగా నిరూపించాలనే ఉద్దేశంతో కొన్ని యాక్టివిటీస్ని ఈసీఎల్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ కింద పెట్టాలని చెప్పేసి ఆలోచించి 1967 సుమారులో దానికి బీజం పోసి 1969లో చాలా యాక్టివిటీస్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఆ ఈసీఎల్ మొట్టమొదట కొంతకాలం సనత్ నగర్లో పనిచేసి మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్నటువంటి ఈసీఎల్ ఎక్కడైతే ఉందో అక్కడికి షిఫ్ట్ చేసి చాలా డివిజన్స్ స్థాపించడం అనేది జరిగింది. దేశం కోసం ఎంతలా ఆలోచించేవారో కార్మికుల గురించి కూడా అంతే ఆలోచన చేసేవారు ఏఎస్ రావు గారు. ఆనాడు ఈసీఐఎల్కి హైదరాబాదు పట్టణంలోని నలుమూలల నుండి కార్మికులు, ఉద్యోగులు దూరాభారాలకు ఓర్చి రావడం ఏఎస్ రావు గారు గమనించి దగ్గర ప్రాంతంలోనే వారు ఇళ్లు కట్టుకుంటే ఇబ్బంది పడరు అన్న ఉద్దేశంతో ఈసీఐఎల్ సమీపంలో స్థలం సేకరించి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఆ కాలనీకి ఏఎస్ రావు గారి పేరు పెట్టాలని ఉద్యోగులు నిర్ణయిస్తే ఏఎస్ రావు గారు సున్నితంగా తిరస్కరించారు. అయినా కూడా వారు అభిమానంతో ఆయన పేరే పెట్టారు. అదే ప్రస్తుతం మనం చూస్తున్న డాక్టర్ ఏఎస్ రావు నగర్. ఇదే ఈనాడు ప్రపంచానికి బాగా సుపరిచితమయ్యింది. ఈసీఐఎల్ని ఆయన ఎలా నడిపారంటే, ఈసీఐఎల్లో అసలు ప్రపంచంలోనే మోడల్ ఈసీఐఎల్. ఈసీఐఎల్లో ఉన్న ప్రమోషన్ పాలసీ ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్లో ఉండదు. ఆఖరికి బిలో 8th క్లాస్ చదువుకుని ప్రమోషన్ పాలసీ లేని ఉద్యోగాలు చేసేవాళ్ళని కూడా ఇంటర్నల్గా క్లాసెస్ పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి 8th క్లాస్ బిలో వాడు కూడా ఈసీఐఎల్లో ఆఫీసర్ అయ్యాడు. ఆ రకంగా అందరూ బాగుండాలి అనే ఏకైక దృక్పథంతో పనిచేసిన మనిషి. అందువల్లే ఆయన ఏది చేసినా కూడా మానవత్వం, మానవ ఈ కోణం అనేది ఆయన ఏ క్షణం మర్చిపోలేదు. డాక్టర్ ఏఎస్ రావు గారు తన పేరును పెట్టడానికి స్వచ్ఛందంగా అంగీకరించిన సంస్థ అవార్డ్ కౌన్సిల్. ఈ అవార్డ్ కౌన్సిల్ 1989వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారికి అవార్డ్స్ అందిస్తూ డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్ కౌన్సిల్ పేరుతో నిరాఘాటంగా సేవలందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది. కొంతమంది మెంబర్స్ అందరం కలిసి ఒక టైమ్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దామని స్టార్ట్ చేసాం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15,000 మంది స్టూడెంట్స్. ఆ టెస్ట్ మేము మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 సబ్జెక్టుల మీద 2 టెస్టులు కండక్ట్ చేస్తాం. దాని ఆ బేసిస్ చేసుకుని మేము ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కండక్ట్ చేస్తాం. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. 9th క్లాస్లో చదివిన పిల్లలకి మేము ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్ రెసిడెన్షియల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. పర్టికులర్గా ఆ పిల్లలకి మొత్తం అంతా ప్రతిదీ బైనాకులర్స్ ఎలా ఉంటాయి, ఏది ఎలా ఉంటుందో అంతా చూపించి ప్రాక్టికల్గా చూపించి 1 వీక్ వాళ్ళకి రెసిడెన్షియల్ మొత్తం అంతా కంప్లీట్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇది 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం ఏంటంటే జిల్లా పరిషత్ టీచర్స్ ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్స్ చాలా మార్పులు చెందుతూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మహబూబ్నగర్ జిల్లాలో 578 మంది టీచర్స్కి మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. అందులో మ్యాథ్స్ మీద, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద మెలకువలు ఎట్లా చెప్పాలి, టీచర్కి సిలబస్ మాత్రం ఎట్లా చెప్పాలి, పిల్లలకి ఎట్లా అర్థం అవుతుంది అనేది 3 టెస్టులు కండక్ట్ చేస్తాం. ఇది మా ఏఎస్ అవార్డ్స్ కౌన్సిల్ సంస్థ ముఖ్య ఉద్దేశం.
1978లో ఏఎస్ రావు గారు రిటైర్ అయ్యారు. తనను చూడడానికి పలకరించడానికి అందరూ వచ్చి టైం వృధా చేసుకుంటారు అన్న సదుద్దేశంతో నో విజిటర్స్ ప్లీజ్ అన్న బోర్డు పెట్టుకున్నారు. ఏఎస్ఆర్ గారి సింప్లిసిటీకి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఏం కావాలి? ఏఎస్ రావు నగర్ కట్టిన స్థలంలో సిబ్బంది తనకు 600 గజాల స్థలాన్ని ఇవ్వబోతే తిరస్కరించారు. ఇవ్వడమే కాని తీసుకోవడం తెలియని గొప్ప మనసు తనది. ఇంట్లో పనివాళ్లకు సైతం సాయం చేస్తూ వాళ్ల అప్పుల్ని తీర్చారు. ఇందిరాగాంధీ వాడిన కారును తాను వాడేవారు. అలాంటిది రిటైర్ అయ్యాక ఆ కారును అక్కడే వదిలి వెళ్లి బస్టాప్లో నిలుచుని సిటీ బస్లో ఇంటికి వెళ్లిన గొప్ప మనిషి ఏఎస్ రావు గారు. ఎస్ అండి. టికెట్ టికెట్ అండి. టికెట్ టికెట్ అండి. ఏఎస్ రావు నగర్ ఒక టికెట్. ఏఎస్ రావు నగర్ బస్ స్టాప్ వచ్చినప్పుడు కాస్త చెప్పమ్మా. అంత పాపులర్ ఏరియా ఏఎస్ రావు నగర్ మీకు తెలీదా? అడుగుతున్నారు, చెప్పొచ్చుగా. నమస్కారం సార్. మీరు బస్సులో ప్రయాణం చేయటం ఏంటి సార్? మీరు ప్రజలందరికీ దేవుళ్ళు లాంటి వారు సార్. మీరు నించోవటం ఏంటి సార్? నేను మీ అందరిలాగే మామూలు మనిషినేనండి. పర్లేదు, కూర్చోండి. సారీ సార్, కూర్చోండి. తెలియక అడిగేశాను. సరే, పర్లేదు బాబు. అణు రియాక్టర్లు తయారు చేసిన సైంటిస్టు, ఈసీఐఎల్ని నిర్మించిన గొప్ప రూపశిల్పి, దూరదృష్టి కలిగిన ధీశాలి, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ ఏఎస్ రావు గారు అందరినీ దాటి ఇలా సాధారణ వ్యక్తిలా నడుస్తూ వెళ్లడం ఆయనకే చెల్లింది. తన భార్య అన్నపూర్ణమ్మ అనారోగ్యం పాలైతే అన్నీ తానై తనకు సేవలందించారు. రిటైర్మెంటు అనంతరం ఏఎస్ రావు గారింట్లో పనిచేసే సిబ్బంది 3 వారెవరంటే పెద్ద రాములు, దొడ్డ రాములు, నరసమ్మ. వీళ్ల సంక్షేమం కోసం, వీరి పిల్లల చదువుల కోసం కూడా ఆలోచించారు ఆయన. వాటి కోసం బ్యాంకులో టర్మ్ డిపాజిట్ చేసేవారు. ఉపాధి కోసం రాములకు ఆటో కొనిపెట్టారు. ఏఎస్ రావు గారు అందులోనే తిరిగేవారు. అది కూడా ఆటో బాడుగా ఇచ్చి మరీ తిరిగేవారు. ఇలా నా ఆటోలో తిరగడం ఏంటి సార్? విమానం ఎంత పైకి గాల్లో ఎగిరినా కానీ ఎప్పుడో ఒకప్పుడు నేల మీదకి దిగాల్సిందే కదా రాములు. సార్, ఇంత సాదాసీదాగా బతకటం మీకు ఎలాగ అలవాటైంది సార్? చంద్రుడి మీదకి మానవుడు వెళ్ళాడు, అంతరిక్షాన్ని జయించాడు, కానీ అంతరంగాన్ని జయించలేకపోతున్నాడు. చంద్రుడి మీదకి వెళ్లిన మనిషి అయినా ఈ నేల మీదకి దిగాల్సిందే. ఈ నేల మీద, ఈ మట్టి మీద రైతు పండించిన పంటని తినాల్సిందే. ఎంత ప్రయాణించినా మనిషి చివరికి మట్టిలోనే కదా కలిసిపోవాల్సిందే. చూడు, మధ్యలో ఈ ఆడంబరాలని ఎందుకు రాములు, పద వెళ్దాం. కూర్చోండి సార్. సార్, ఒక్కసారి కొంచెం కాళ్ళు జరపండి సార్. ఆటోలో దుమ్మెక్కువైపోయింది సార్. మీ పాదాలను తాకుతారంటే మీరు ఒప్పుకోరు కదా సార్. అందుకే ఇలా దొంగతనంగా మొక్కాల్సి వస్తుంది. మీరు మా దేవుడు సార్, దేవుడు. రాములు, పోనివమ్మా. అటనే సార్. ఒక మనిషి ఎంత ఎత్తుకెదిగినా కూడా ఇంత ఒదిగి ఉండడం నిజంగా ఆశ్చర్యానికే ఆశ్చర్యం. ఏఎస్ రావు గారికి ఎన్ని అవార్డులిచ్చి తన వ్యక్తిత్వాన్ని కొలవగలం మనం? ఎన్నిచ్చినా తక్కువే కదా. 1960లో పద్మశ్రీ అవార్డ్, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్, ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్, 1972లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. అన్నింటినీ మించి లక్షలాది మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అంతకు మించిన గొప్ప అవార్డు ఏముంటుంది? బాబుగారు, ఉత్తరాలు వచ్చేయండి. అలాగే. పద్మశ్రీ అవార్డును అందుకున్న తరువాత మోగల్లు గ్రామం నుండి ఏఎస్ రావు గారికి ఎన్నో ఉత్తరాలొచ్చాయి. అందులో ఒకటి ఇలా ఉంది. శ్రీ అయ్యగారి సాంబశివరావు గారికి, అయ్యా, మీకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందజేసినందుకు మన ఊరంతా సంబరాలు చేసుకుంటోంది. మోగల్లు గ్రామ ప్రజలు
మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ ఉత్తరానికి ఏఎస్ రావు గారు ఇలా బదులిచ్చారు: మోగల్లు గ్రామవాసులందరికీ నమస్కారాలు. మీ అభినందనలు అందినవి. కాని సాంబశివరావు గారు మీరు అంటూ మీరు అన్న మాటలు నన్ను బాధించాయి. ఇలా నన్ను గౌరవించి దూరం చెయ్యకండి. ఎంత ఎదిగినా నేనెప్పుడూ మీ సాంబులునే. సాంబులు అనే పిలుపు నాకు ఆనందాన్నిస్తుంది. మీరు సాంబులు అని రాసినట్టయితే నేనెంతో సంబరపడేవాణ్ణి. కృతజ్ఞతలు. భవదీయుడు మీ సాంబులు. ప్రతి మనిషిని గౌరవించడం ఏఎస్ రావు గారికున్న గొప్ప లక్షణాలలో ఒకటి. ఒకసారి ఏమైందంటే, నర్సమ్మా ఇవి దించు. ఏమా, ఒక చీపురు ఎంతకిస్తావు? 5 రూపాయలు ఏంటయ్యా? మొత్తం తీసుకుంటాను ఇవ్వు. నిజంగానా అయ్యా? అన్నీ కొంటావా? అవును. తగ్గించమంటావా? ఏమొద్దమ్మా, అన్నీ ఇవ్వు. మొత్తం ఎన్ని చీపుళ్ళు? ఓ 20 దాకుంటాయి. అలాగే తీసుకో. దండాలు దొరా, చల్లగా బతుకు. అలాగే లోపలికి తీసుకెళ్ళాల్సమ్మా. ఏంటి సార్, అవన్నీ కొనటం అవసరమా? అన్ని చీపుళ్ళు మీరేం చేస్తారు సార్? నాకు అర్థమైంది సార్, ఆవిడ గర్భిణిగా ఉందని సహాయం చేస్తున్నారు. కానీ చీపుర్లకు బదులుగా డబ్బులు ఇవ్వచ్చుగా. అలా చేస్తే తన ఆత్మగౌరవాన్ని నేను తగ్గించిన వాడిని అవుతాను. తనకు సోమరతనం నేర్పిన వాడిని అవ్వద్దనే మొత్తం తీసుకున్నాను. ఇరువైపులా ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఏం కావాలి? సార్ మీరు చాలా గొప్పవారు సార్. పొగడకండి. పదవీ విరమణ చేసిన తరువాత సుమారు 6 నెలల పాటు ఆయన ఎవ్వరినీ కలవలేదు. ఒకరోజు తన ఇంటి బాల్కనీలో నిలుచొని వరుసగా వెళుతున్న ఈసీఐఎల్ బస్సులను చూస్తున్నారు. ఒకవైపు ఆనందం, మరొకవైపు ఇంతమందితో కలిసి పనిచేసిన వాణ్ణి కదా, వీళ్ళందరికీ దూరమయ్యానే అన్న బాధ తన ఆలోచనల్లో, మనసులో ఉంటుంది. అదెప్పుడూ తన పరిమళాన్ని కోల్పోదు. రిటైర్మెంటు తీసుకున్నాక కూడా కార్మికుల గురించి, సిబ్బంది గురించే ఆలోచించేవారు ఆయన. 2000 సంవత్సరంలో సాంబులు గారిని మేము మోగల్లు గ్రామస్తులుగా చూడటానికి హైదరాబాదు వెళ్ళాం. అయితే అప్పటికే వృద్ధాప్యం, ఒంటరితనంతో ఉన్నారు. ఎవరిని కలుసుకోవటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే కాలక్షేపం, కబుర్లు, డాంబికం ఆయనకి ఇష్టం ఉండేది కాదు. కానీ మేము మోగల్ నుంచి వచ్చాం, తప్పనిసరిగా మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాం అని విజ్ఞప్తి చేసిన తర్వాత వారు అనుమతి ఇచ్చారు. వారి ఇంట్లోకి వెళ్ళాం. వారు అనేక విషయాల్ని వారి ద్వారా తెలుసుకున్నాం. ఆ వృద్ధాప్యంలో కూడా వారికి ఎవరో ఇంట్లో సహాయకులు ఆ సమయానికి లేరు. వారే స్వయంగా టీ కాచి తీసుకొచ్చి మా అందరికీ టీని ఇచ్చారు. డాక్టర్ ఏఎస్ రావు గారికి మోగల్లు గ్రామ ప్రజల తరపున, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం తరపున హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. తన గురించి ఒకే ఒక్క విషయంలో ఆలోచించారు. అది తన మరణానంతరం జరిగే అంత్యక్రియల గురించి. అవును, వాటి గురించి మాట్లాడుకోవాలంటే ఏఎస్ రావు గారి సంతానం గురించి చెప్పుకోవాలి. ఏఎస్ రావు గారికి మొత్తం 7 సంతానం. 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. వీరిలో 6 డాక్టర్లు కావడం ఒక విశేషమే. దాదాపు ఏఎస్ రావు గారి పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. అందరూ వారికిష్టమైన వృత్తుల్లో, ఇష్టమైన దేశాలలో నివసించడానికి కారణం ఏఎస్ రావు గారు వారికి వ్యక్తిగత స్వేచ్ఛనివ్వడమే. He gave us the education and taught us to think for ourselves, but he never forced us to do anything that he wanted. He wanted us to think for ourselves and do the best we could with life.
కన్నీటితో పెరిగిన వృక్షము, కష్టాలను ఈదిన జీవనము, కడు పేదగా గడిపెను బతుకంతా, కడగండ్ల దాటెనతడు స్థైర్యంగా. అది 2003వ సంవత్సరం. తన 89వ ఏట అస్వస్థతకు గురైన ఏఎస్ రావు గారిని అమితంగా ఆరాధించే రామరాజు గారు నిమ్స్ హాస్పిటల్లో చేర్పించి అన్నీ తానే అయి సేవలందించారు. కాని ఫలితం దక్కలేదు. చివరకు ఆరోగ్యం విషమించి అక్టోబర్ 31వ తేదీన డాక్టర్ ఏఎస్ రావు గారు కన్నుమూశారు. తన మరణానంతరం జరిగే అంత్యక్రియల గురించి ముందుగానే ఒక వీలునామా రాసిపెట్టి దాని అమలు కోసం వికే ప్రేమ్చంద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. తాను కోరుకున్నది ఆ కమిటీ వారి సమక్షంలోనే జరగాలని ఆశించారు డాక్టర్ ఏఎస్ రావు గారు. ఇంతకీ అందులో ఏం రాశారంటే, అయ్యగారి సాంబశివరావు అను నేను కోరుతున్నదేమనగా, ఇంటిలో కాని హాస్పిటల్లో కాని మరే చోటైనా నేను ఏ కారణం చేతైనా మరణిస్తే సమీపంలోని విద్యుత్ దహన వాటికలో నా యొక్క అంత్యక్రియలు జరిపించండి. దయచేసి నా శవాన్ని ప్రదర్శనకు పెట్టి ఇతరుల సమయాన్ని వృధా చెయ్యకండి. ఎలాంటి కులమత సంబంధిత క్రతువులు చెయ్యకండి. నా పిల్లలు విదేశాల నుండి వచ్చేదాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈసీఐఎల్లోని వారంతా నా పిల్లలే. నా మరణానంతరం నా ఒంటి మీద బట్టలు తొలగించకండి. నా భార్య గాజులు, మెట్టెలు, తాళిబొట్టు, నుదుటన కుంకుమబొట్టు తీయాల్సిన అవసరం లేదు. నా శరీర దహన క్రియల ఖర్చుల నిమిత్తం సరిపడా డబ్బును చెక్కు రూపంలో వికే ప్రేమ్చంద్ గారికి అందించడం జరిగింది. ఆ డబ్బు మాత్రమే వాడగలరు. నా శవ దహన ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావులేదు. నేను కోరుకున్న విధంగా అంత్యక్రియలు జరిపించడంలో ఏవైనా సమస్యలెదురైతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో సంప్రదించండి. దేశానికి సాంకేతికతనందించిన ఒక దిగ్గజం దివికేగింది. ఆయన భౌతికంగా మాత్రమే మనకు దూరమయ్యారు. సాంకేతిక శక్తే నీ ఆశయం, స్వావలంబనన్నదే నీ ధ్యేయం, శ్రామిక సౌఖ్యమే నీ స్వప్నం. ఏఎస్ రావు గారు నీ జ్ఞాపకాలే అమరం అమరం. సూర్యుడు పొద్దున్నే కనిపించి రాత్రి మాయమవుతాడు. ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక రూపంలో ఆయన మనలను పలకరిస్తూనే ఉంటారు. ఈసీఐఎల్లో తన అడుగులు చెరిగిపోయాయేమో గాని ఆయన మాత్రం అందరి గుండెల్లో ఒక పచ్చబొట్టులా ఎప్పటికీ నిలిచే ఉంటారు. ఎందరిలోనో స్ఫూర్తిని నింపిన మా సూర్యుడు డాక్టర్ ఏఎస్ రావు గారు, అదే మా అయ్యగారి సాంబశివరావు గారు మాత్రం సదా మా కళ్ల ముందు కనబడుతూనే ఉంటారు. నిరంతరం మా జ్ఞాపకాలలో మెరుస్తూనే ఉంటారు. స్వతంత్ర విప్లవ వీరుడై అల్లూరి ప్రభవించిన నేలలో
సాంకేతిక విప్లవకారుడై ఏఎస్ రావు ఉదయించే సూర్యుడై. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. లక్ష్య సాధన కథనే ఆదర్శమూర్తి, ఈసీఐఎల్ అతను వెలిగించిన దివిటి. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. జీవితమే ఒక పోరాటంగా సాగిన పయనం, ఎగుడు దిగుడులనధిగమించిన అంతిమ విజయం. జీవితమే ఒక పోరాటంగా సాగిన పయనం, ఎగుడు దిగుడులనధిగమించిన అంతిమ విజయం. చీకటి బాటను ఆగక సాగిన వెలిగిన ఉదయం, ఎందరో బ్రతుకుల వెలుగులు నింపిన ఏఎస్ రావ్ ఒక తేజం. చీకటి బాటను ఆగక సాగిన వెలిగిన ఉదయం, ఎందరో బ్రతుకుల వెలుగులు నింపిన ఏఎస్ రావ్ ఒక తేజం. ఏఎస్ రావ్ ఒక తేజం, ఏఎస్ రావ్ ఒక తేజం. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. కుల వ్యత్యాసం కూడదు కుళ్ళని నిరసించిన నైజం, మతాల కన్నా మమతే మేలని చాటి చెప్పిన వైనం. కుల వ్యత్యాసం కూడదు కుళ్ళని నిరసించిన నైజం, మతాల కన్నా మమతే మేలని చాటి చెప్పిన వైనం. ఉపాధి మార్గం చూపించాలని ఏఎస్ రావ్ స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. ఉపాధి మార్గం చూపించాలని ఏఎస్ రావ్ స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. అతని ఏకైక లక్ష్యం, అతని ఏకైక లక్ష్యం. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావ్ అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావ్ తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావ్ హృదయం సాంకేతిక నిలయం, ఈసీఐఎల్ ఆయనకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం. ఏఎస్ రావ్ హృదయం సాంకేతిక నిలయం, ఈసీఐఎల్ ఆయనకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం. స్వకీయమైన ఉత్పత్తులు అతని కృషికి ఫలితం, తెలుగు నేల నెలవాయను అద్భుత భాండారం. స్వకీయమైన ఉత్పత్తులు అతని కృషికి ఫలితం, తెలుగు నేల నెలవాయను అద్భుత భాండారం. అద్భుత భాండారం, అద్భుత భాండారం. ఏఎస్ రావ్ అంటే